ఫోర్త్ లెసన్ నేమ్ డేటా హ్యాండ్లింగ్. అసలు డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటి చూద్దాం. మన డైలీ లైఫ్లోని చాలా ఇన్ఫర్మేషన్స్ని గట్రా చూస్తాం కదా. లైక్ ధనుష్ 3 books చదివాడు, లేదంటే క్రికెటర్ ఇన్ని బాల్స్లో వికెట్ తీశాడు ఒక బౌలర్, లేదంటే ఒక బ్యాటర్ ఇన్ రన్స్ తీశాడు. లైక్ వీటిని ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చూద్దాం. రన్స్ మేడ్ బై ఎ బ్యాట్స్మెన్ ఇన్ లాస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్. అంటే ఏంటి? లాస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్లోని ఒక బ్యాట్స్మెన్ అప్రాక్సిమేట్లీ ఎన్ని రన్స్ అని తీసాడు అని చెప్తున్నారు. ఎన్ని రన్స్ చెప్పలేదు. ఒక బౌలర్ చేత లాస్ట్ 10 ODIలోని వికెట్స్ తీసాడు. ఎన్ని వికెట్స్? సంథింగ్ నెంబర్ ఆఫ్ వికెట్స్, లైక్ దట్. Number of wickets taken by a bowler in the last 10 ODIs. Marks scored by a student of your class in the max unit test. అంటే ఒక మన క్లాస్లో ఒక స్టూడెంట్ మ్యాథమెటిక్స్ టెస్ట్లోని ఇన్ని మార్క్స్ స్కోర్ చేశాడు అనమాట. నెంబర్ ఆఫ్ స్టోరీ బుక్స్ రెడ్ బై ఈచ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. ఒక్కొక్క ఫ్రెండ్ చేత ఇన్ని స్టోరీ బుక్స్ చదవబడ్డాడు అన్నట్టు, చదవమన్నారు అన్నట్టు, అలా ఇట్లనే ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. ఓకే, కొన్ని ఇన్ఫర్మేషన్స్ని సర్చ్ కేసెస్లోని డేటా అంటారనమాట. ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఇన్ ఆల్ సర్చ్ కేసెస్ ఈస్ కాల్డ్ డేటా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఒక టీచర్ వాళ్ళ క్లాస్లోనున్న స్టూడెంట్స్ యావరేజ్ హైట్ అంతా తెలుసుకోవాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టీచర్ మే లైక్ టు నో the average height of the students in her class. To find this, she will write the heights of all students in her class. అలా తెలుసుకోవడానికి వాళ్ళ క్లాస్లో వాళ్ళందరు స్టూడెంట్స్ హైట్స్ని రాస్తారు ఎక్కడో దగ్గర. ఆర్గనైజ్ ద డేటా ఇన్ ఏ సింథటిక్ మేనర్ అండ్ దెన్ ఇంటర్ప్రెట్ ఇట్ అకార్డింగ్లీ. అంటే లైక్ ఒక సమ్ చేసి కనిపెట్టడం అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఓకే, సమ్ టైమ్స్ డేటాని గ్రాఫికల్గా కూడా చెప్తారు. గ్రాఫికల్గా అంటే నీకు తెలుసా? లైక్ బార్ గ్రాఫ్ అని కట మన ప్రీవియస్ క్లాసెస్లో కట నీకు ఎక్కడన్నా వచ్చినాయా? ఓకే, వచ్చినా రాకపోయినా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ అన్నిటి కోసం గ్రాఫికల్గా కూడా రిప్రజెంట్ చేస్తారు డేటాని. ఒక క్లియర్ ఐడియా కోసం, మనకి తెలియడం కోసం గ్రాఫ్స్ని బాగా వాడతారనమాట. ఎగ్జాంపుల్ ఒక 2 గ్రాఫ్స్ని చూద్దాం. 1, ఏ పిక్టోగ్రాఫ్, పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ డేటా యూజింగ్ సింబల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, కార్ ఈజ్ ఈక్వల్స్ టు 100 cars. ఒక కార్ బొమ్మ ఇచ్చి ఆ కార్ బొమ్మ ఈజ్ ఈక్వల్స్ టు 100 cars అంట. అంటే ఒక్క బొమ్మ అంటే 100 cars అని లెక్క. ఒక్క సింబల్ 100 carsకి అర్థం అని చెప్తున్నారు. ఇప్పుడు జూలైలోని ఎన్ని కార్ బొమ్మలు ఉన్నాయి? 1, 2 అండ్ ఇక్కడ ఏదో హాఫ్ ఉంది. ఏంటిది? సరే చూద్దాం. 1 car అంటే 100. ఓకే, 100. ఇంకో కారు 200. 100 + 100 200. ఇంకో హాఫ్ కార్ ఉంది. హాఫ్ కార్ అంటే ఏంటి? ఇంకో ఇక్కడ చెప్తున్నారు హాఫ్ కార్. ఈ హాఫ్ కార్ సింబల్ ఏంటంటే ఇక్కడ కార్ ఇవ్వకపోవచ్చు, ఏమన్నా యాపిల్ ఇవ్వచ్చు, పప్పాయ ఇవ్వచ్చు, లేదంటే ఎవరన్నా హ్యూమన్ బొమ్మ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇలా హాఫ్ బొమ్మ ఇస్తే అది 1/4 1/2 అన్నట్లు లెక్క అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 100లోని 1/2 అంటే ఎంత? 50. 100లో హాఫ్ ఎంత? 50. అంటే ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 100 + 100 + 50 250. ఓకే, అలాగే ఆగస్టులోని 3 cars అంటే 300. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్లో ఎన్ని కార్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 cars అంటే 400 అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, మనం ఫిల్అప్ చేద్దాం. 400. అలాగే ఈ పారాగ్రాఫ్, ఈ ఉన్న పిక్టోగ్రాఫ్ టేబుల్ నుంచి మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, ఇంకా సంథింగ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గ్రాఫ్ కోసం చూద్దాం. ఏ బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ అంటే ఏంటి? ఇది కూడా ఇన్ఫర్మేషన్ చెప్పేదే, బట్ హైట్ విడ్త్ వీటితో ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు అనమాట. చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక సమ్ చూద్దాం. సమ్ కాదు, ఒక రీప్రజెంటేషన్. ఇప్పుడు మన క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏమో, మన ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్లో తెలుసు, దానికి ముందు ఇయర్ మనకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు దాన్ని బార్ గ్రాఫ్లో చూద్దాం. ఎగ్జాంపుల్ 2003 నుంచి
2004 వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు కదా, ఇవి స్టూడెంట్స్ అన్నమాట. ఒక 50 స్టూడెంట్స్ లేదా 100 స్టూడెంట్స్, 150, 200, 250, 300, 350 అలాగా. ఇది ఏ ఇయర్లోని ఈ బార్ చూడు, ఈ బార్ ఎంత హైట్ ఉందో అంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఈ బార్ ఎంత హైట్ ఉంది, 100కి ఈక్వల్గా హైట్గా ఉంది. అంటే ఈ 2003 నుంచి 2004 ఇయర్లోని 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు 2004 నుంచి 2005 మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చూద్దాం. ఇది ఎంతకి ఈక్వల్ ఉంటే అంతమంది, 200కి ఈక్వల్గా ఉంది. అంటే 200 స్టూడెంట్స్ ఉన్నారు. 2005 నుంచి 2006 250, 2006 నుంచి 2007 300, 2007 నుంచి 2008 350. ఓకే, అలాగా ఈ బార్ గ్రాఫ్ వల్ల కొన్ని ఇన్ఫర్మేషన్స్ని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది బార్ గ్రాఫ్ లాగే ఉంది కానీ 2 ఉన్నాయంటబ్బా కదా, చూద్దాం. దీన్ని డబుల్ బార్ గ్రాఫ్ అంటారనమాట. డబుల్ బార్ గ్రాఫ్ అంటే కంపారిజన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీ ఫ్రెండ్ ఒక ఎరేజర్ తెచ్చుకున్నాడు, నీ దగ్గర ఒక ఎరేజర్ ఉంది. ఇద్దరిలో ఏ ఎరేజర్ బాగుంది తెలియదు కదా. ఇప్పుడు ఇలాగా ఏ ఎరేజర్ బాగుంది అనడమే కంపారిజేషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టూడెంట్ మార్క్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి చూడు, 80, 70, 60, 50, 40, 30, 20, 10 ఇవి ఒక స్టూడెంట్ మార్క్స్. 2005 నుంచి 2006, 2006 నుంచి 2007 ఈ 2 ఇయర్స్ పక్క పక్కన వేసారు. 2006 అంటే ఇంకో ఇక్కడ ఏముంది, వైట్ కలర్ బ్లాక్ ఇచ్చారు. అంటే వైట్ కలర్ బార్ అనేది 2005 నుంచి 2006 అని. ఇక్కడ బ్లాక్ కలర్ బాక్స్ అనేది బ్లాక్ కదా, అంటే ఇది బ్లాక్. 2006 నుంచి 2007 దీనికి. ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ లోని వైట్ బార్ ఎంత, వైట్ అంటే ఏంటి, 2005 నుంచి 6 లోపు వైట్ అంటే 2005 నుంచి 6 లోని మ్యాథ్స్ సబ్జెక్ట్ లోని ఈ స్టూడెంట్ 30 స్కోర్ చేశాడు, 30 మార్క్స్ స్కోర్ చేశాడు. సేమ్ ఇలాగే ఎంత హైట్ ఉందో అంత చూడు 30 మార్క్స్. నెక్స్ట్ సేమ్ అలాగే బట్ వేరే ఇయర్ 2006 to 2007 వేరే ఇయర్ ఎంత మార్క్స్ స్కోర్ చేశాడు, ఈక్వల్ టు 60 మార్క్స్ స్కోర్ చేశాడు అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి మనం కంపేర్ చేస్తున్నాం కదా, అలాగా కంపేర్ చేయడానికి కదా వాడతారు డబుల్ బార్ గ్రాఫ్. ఓకే, ఇప్పుడు వీటి మీద కొన్ని సమ్స్ చూద్దాం. పేజ్ నెంబర్ 74, ట్రై దిస్. ఫస్ట్ సమ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. డ్రా ఏ అప్రోప్రియేట్ గ్రాఫ్ టు రీప్రజెంట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని గ్రాఫ్ ద్వారా చెప్పమంటున్నాడు. అంటే బార్ గ్రాఫ్ ద్వారా ఎందుకు చెప్పమంటున్నాడు, ఇక్కడ ఏం రాసలేదు కదా బార్ గ్రాఫ్ అని గట, నువ్వు ఎలా చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమిటంటే ఇలాంటి జూలై ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ ఈ టేబుల్ మంత్, నంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్, అంటే ఈ మంత్ లోని ఎన్ని వాచెస్ సోల్డ్ అయ్యాయి. ఏ మంత్ నంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్, జూలైలోని 1000 వాచెస్ సోల్డ్ అయినాయి అంట జూలైలో. ఆగస్టులోని 1500, సెప్టెంబర్లోని 1500, అక్టోబర్లోని 2000, నవంబర్లో 2500, డిసెంబర్లో 1500 మళ్ళీ వాచెస్ సోల్డ్ అయినాయి ఈచ్ మంత్లోని. ఇప్పుడు దీన్ని బార్ గ్రాఫ్ లో చెప్పమన్నారు. ఇది ఎలా చేయాలంటే నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్ అని కట్ ఉంది కదా, దాన్ని ఇలా సైడ్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్ అని కట. మంత్ నుంచుడు ఏ మంత్ అనేది ఇక్కడ రాసుకోవాలి కింద. ఏ మంత్ ఫస్ట్ది జూన్ అనుకో, జూన్ లేదంటే జూలై ఇక్కడ రాసుకుని జూన్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అలా రాసుకుని ఎన్ని వాచెస్ సోల్డ్ అయినాయి నెంబర్ 1000, 1500, 2000, 2500, 3000 ఎంతవరకు బార్ గ్రాఫ్ వెళ్తుందో అన్ని నంబర్స్ రాసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చేసి చూద్దాం ఒక సమ్ కింద. ఓకే, ఫస్ట్ ఇది మొత్తం ఈ టేబుల్ మొత్తాన్ని గీసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చెప్పినట్టే బార్ గ్రాఫ్ గీయాలంటే
చూద్దాం. పేజీ నెంబర్ 74. Try this. First sum. Okay. సేమ్ ఇలా నాకు ఎంత కావాలంటే అంత టేబుల్ గీసుకుంటాను అనమాట. అంటే ఎన్ని పడతాయి అన్ని అలా. ఓకే, దీన్ని యాక్చువల్లీ ఇలాగా ప్లెయిన్ ఏరియాలోని కట చేయరు, వీటిని గ్రాఫ్స్ లో చేస్తారనమాట. 1 minute చూపిస్తా. ఇలాంటి గ్రాఫ్స్ లోని కట రీప్రజెంట్ చేస్తారు వాటిని. ఓకే, గ్రాఫ్స్ లో ఎలా రీప్రజెంట్ చేస్తారో చూద్దాం. ప్లస్ అలా నార్మల్ గా కూడా చేయొచ్చా లేదా అది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ గ్రాఫ్స్ లో ట్రై చేద్దాం. ఇక్కడ ఎలాగా ఒక లైన్ చూడు, ఆ లైన్ ని ఇలా లైన్ ఆరోస్ పెట్టేసుకొని ఈ లైన్ కింద చేసుకోవాలి. నెక్స్ట్ అసలు సమ్ ఏంటి, అసలు మంత్స్ ఏమేమి ఉన్నాయి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ మంత్స్ ని మనం ఇక్కడ ఒక్కొక్క స్క్వేర్ లోనే రాసుకోవాలి. లైక్ ఒక స్క్వేర్ వదిలేసి ఇక్కడ రాసుకుందాం, ఎందుకంటే ఈ స్క్వేర్ దగ్గర నెంబర్స్ వేసుకున్నాం కాబట్టి. ఎన్ని నెంబర్స్ వరకు వేసుకుందాం? ఇందులోని హైయెస్ట్ నెంబర్ ఎంత? 2500. ఇది హైయెస్ట్ నెంబర్. ఇక్కడ 2500 నెంబర్స్ వరకు వేసుకుందాం. ఎలా వేసుకోవచ్చు అంటే లైక్ 5 టేబుల్ 5 టేబుల్ అయితే, 2 టేబుల్ 2 టేబుల్ అయితే, అలాగా ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అలా ఆర్డర్లో వేసుకుందాం. ఇప్పుడు 102, 103, 105, 107 అలా ఉంటే 101, 102, 103, 104, 105 అలా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1000, 1500 అలా ఉంది కాబట్టి మనం కూడా అలాగే వేసుకుంటాం. లాస్ట్ది 0, ఇక్కడికి 1000. నెక్స్ట్ ఒకటి లీవ్ చేసేద్దాం, క్లారిటీగా ఉంటుంది. 1500. నెక్స్ట్ ఒకటి లీవ్ చేసి అంటే ఇక్కడ ఒక కొంచెం లావుగా ఉండే లైన్ లా కనబడుతుంది కదా, ఆ లైన్ లీవ్ చేస్తున్నాను. లేదంటే 2 స్క్వేర్స్ అలా. నెక్స్ట్ ఒకటి లీవ్ 2000. నెక్స్ట్ ఒకటి లీవ్ 2500. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బార్ గ్రాఫ్ కింద రీప్రజెంట్ చేద్దాం. హౌ, ఎలాగా? ఫస్ట్ ఇక్కడ ఒకటి రాసుకోవాలన్నాను కదా, నంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్. నంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్. ఇక్కడ ఏంటి? మంత్స్. ఇక్కడ రాసేది మనం మంత్సే కదా. ఓకే, ఇక్కడ ఒక స్క్వేర్ లీవ్ చేసుకుని ఫస్ట్ మంత్ రాద్దాం, జూలై. సెకండ్ మంత్ ఏంటి? ఆగస్ట్. ఒకటి లీవ్ చేసుకున్నాం, ఆగస్ట్. నెక్స్ట్ ఒకటి లీవ్ చేసుకుని సెప్టెంబర్. నెక్స్ట్ ఒకటి లీవ్ చేసుకుని అక్టోబర్. ఒకటి లీవ్ చేసుకుని నవంబర్. ఒకటి లీవ్ చేసుకుని డిసెంబర్. ఓకే, నేను షార్ట్ కట్ లో రాస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని బార్ గ్రాఫ్ లో డ్రా చేయాలి. నాకు తెలియదే అనుకుంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, అర్థం కాకపోతే ఇప్పుడు ప్రాక్టికల్ ఒకసారి చూద్దాం. మనం మన స్కేల్ని ఈ స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుని ఫస్ట్ జూలైలోనే ఎన్ని వచ్చేసి సోల్డ్ అయినాయి చూద్దాం. జూలైలో ఎన్ని వచ్చేసి సోల్డ్ అయినాయి ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఇచ్చేసాడు. మనకి క్లారిఫికేషన్ కోసమే, ఇది అంతా రిప్రజెంట్ చేయడం కోసమే. జూలైలో ఎన్ని వాచెస్ సోల్డ్ చేశాడు? 1000 వాచెస్. అంటే ఇప్పుడు మనం ఈ థిక్ లైన్ మీద లైన్ గీసుకోవాలన్నమాట. ఎక్కడ వరకు నాకు తెలియదు అంటారా, ఇంకో 1000 వరకు గీసుకుంటే చాలు, ఎందుకంటే 1000 వాచెస్ సోల్డ్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ ఆపోజిట్ అదే థిక్ లైన్ ఇంకొకటి ఉంటుంది కదా, అక్కడ వరకు గీసుకుని ఇలా దాన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వరకు అది 1000 వరకు ఒకటి కంప్లీట్ అయింది, ఒక బార్. అంటే జూలైలోని 1000 వాచెస్ సోల్డ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్లో ఎన్ని వాచెస్ సోల్డ్ అయినాయి?
ఎన్ని 1500 వాచెస్. తర్వాత సెప్టెంబర్లో కూడా 1500. అంటే ఈ 2 కూడా 1500 వరకు 1500 వరకు డ్రా చేసుకోవాలి. జీరో దగ్గర స్టార్ట్ చేసి స్కేల్ని 1500 వరకు డ్రా చేసుకుందాం. ఓకే 1500 అండ్ దిస్ సైడ్ ఆల్సో 1500. మీకు లైన్ గీసుకోవడం కోసమే, జీరో దగ్గర స్టార్ట్ చేయడానికి గట్రా ఏం లేదు, మీకు ఎలా అన్నా గీసుకోవచ్చు. ఓకే 1500 వరకు. ఇవి కరెక్ట్గా 1000 1500 వరకు రావాలి. ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్ ఉన్నాయి చూడు, వీటిల్లో చిన్న చిన్న స్క్వేర్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న స్క్వేర్స్ ఏంటంటే ఒక్కొక్కసారి 1500 కాకుండా ఇప్పుడు 10 ఉందనుకో, ఓకే 20 ఉందనుకో, 21 22 23 అని కూడా ఇస్తారు. మరి ఇట్లని 21 22 23 24 అలా రాసుకుంటావా? అలా రాయకూడదు. ఇక 10 50 100 అలా రాసుకోవాలి. 5 టేబుల్ లాగా రాసుకుని ఈ చిన్న చిన్న స్క్వేర్స్ అనేవి, ఈ చిన్న చిన్న స్క్వేర్స్ లో కూడా ఒక చిన్న థిక్ లైన్ లాంటిది ఉంటుంది. ఆ థిక్ లైన్ కింద 5 ఉంటాయి, ఆ థిక్ లైన్ పైన కూడా 5 ఉంటాయి. అంటే మొత్తం ఈ ఒక్క స్క్వేర్ లోని 10 ఉంటాయి అనమాట. ఓకే 10 విత్ లెంత్. ఈ 10 లోని ఇప్పుడు ఇక్కడ 23 అనుకో నెంబర్ అక్కడ ఇచ్చింది. ఓకే ఇక్కడ 20 ప్లస్ 3 ప్లస్ ఎక్స్ట్రా ఇంకో 3 బాక్సెస్ లెక్కేసుకొని అక్కడ వరకు గీయాలన్నమాట. కాబట్టి మీరు బార్ గ్రాఫ్ కరెక్ట్గా గీయాలి, ఒకవేళ ఎగ్జామ్లో కానీ ఎక్కడ వచ్చినా కానీ. ఓకే నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా 1500 కాబట్టి ఫాస్ట్గా గీసేద్దాం. నెక్స్ట్ అక్టోబర్లో ఎన్ని 2000 ఉన్నాయి. నెక్స్ట్ నవంబర్లో 2500. ఓకే ఇది 1500 ఇది 1500. ఇప్పుడు 2000 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఈ లైన్ వరకు డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇది కూడా ఓకే. నెక్స్ట్ నవంబర్ ఎంత 2500 కదా, అంటే ఇక్కడ వరకు ఎండ్. ఓకే 2500 వరకు బార్ గ్రాఫ్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ డిసెంబర్ ఒకటి ఉంది. డిసెంబర్ ఎంత? మళ్ళీ 1500, అంటే మళ్ళీ 1500 వరకు డ్రా చేసుకుందాం. ఓకే ఓకే అంతే, చాలా ఈజీగా ఉంది కదా. దీన్నే బార్ గ్రాఫ్ అంటారు అనమాట. దీన్ని ఇందులోనే గీయాలి అని ఏం లేదు, యాక్చువల్ అయితే ఇందులోనే గీయాలి. బట్ నార్మల్గా ఇలా 1000s 1500 వరకు గీయాలంటే ఇందులో కూడా గీసుకోవచ్చు. ఇది కూడా చెప్తాను, ఫాస్ట్గా చెప్పేస్తా లైక్ చేయకుండా. ఏంటి అసలు ఇక్కడ నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్, నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్ ఎన్ని వాచెస్ సోల్డ్ అయ్యి ఫస్ట్ నంబర్స్ రాసుకుందాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ ముందు చూపించిన బార్ గ్రాఫ్ దగ్గర ఇలా గీతలు గట్ట ఉన్నాయి, ఇక్కడ మరి మీరు నేను గీసిన దాంట్లో గీతలు గట్ట ఏం లేవు అంటే ఈ గీతలు ఏం కాదు. ఇక్కడ వీళ్ళు గ్రాఫ్ బుక్ మీద డ్రా చేయలేదు కదా, కాబట్టి మనకి ఎంత వరకు ఉందో రీప్రజెంట్ అవ్వడానికి గీతలు కింద తీసుకున్నారు. ఓకే ఇప్పుడు నార్మల్ దాంట్లో చూద్దాం. ఓకే
మనం ఇందులో ఇది గ్రాఫ్ బుక్ కాదు కదా, కాబట్టి ఇందులో గీతలు పెట్టుకుందాం. స్టార్టింగ్ ఎంత వాచెస్ ఎన్ని, ఫస్ట్ 0తో మొదలెడతా. ఎప్పుడు కార్నర్ ఎప్పుడు 0నే. సెటర్ అండ్ హైట్ పెట్టుకుని డాష్ 1000, మళ్ళీ డాష్ 1500, మళ్ళీ డాష్ 2000 డాష్ 2500. ఓకే, ఇక్కడ మీరు ఇంకా వేసుకోవచ్చు యువర్ విష్, బట్ మీ హైయెస్ట్ నెంబర్ ఎంత అయితే అంత చాలు, 3500. ఓకే, ఒకే ఆర్డర్లో వెళ్ళాలి. లైక్ ఇప్పుడు 5 టేబుల్లో 10 + 5 + 5 + 1 అన్నట్టు అలాగా. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎంత, ఫస్ట్ మంత్ ఎంత, జూన్, జూలై. ఫస్ట్ జూలై, తర్వాతది ఆగస్ట్, తర్వాతది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ జూలై దగ్గర పెట్టుకుని జూలైకి ఎంత 1000 కదా, 1000 వరకు డ్రా చేసుకుందాం. సేమ్ ఇందాక చెప్పినట్టే ఈ లైన్స్ ఏంటంటే కరెక్ట్గా లైన్ దగ్గరికి ఇలా చూసుకొని డ్రా చేసుకోవడానికి మాత్రమే. ఓకే, ఈజియెస్ట్ లెసన్ అంటే నా ఒపీనియన్ ఇది. నెక్స్ట్ ఆగస్ట్ ఎంత, 1500. ఆగస్ట్ ఎంత, 1500. సెప్టెంబర్ కూడా 1500. సెప్టెంబర్ కూడా 1500. మీకు ట్రాన్స్పరెంట్ స్కేల్ అయితే బాగా కనబడుతుంది, కానీ అది ట్రాన్స్పరెంట్ స్కేల్ కాదు. నెక్స్ట్ 2000. నవంబర్ 2500. డిసెంబర్ 1500. ఈజీగా ఉంది కదా, అంతే అయిపోయింది బారోగ్రాఫ్. ఇంతే, చాలా ఈజీ. బారోగ్రాఫ్ డ్రా చేయమన్నాడు అంతే, మన దీంతో సమ్స్ కట్టే ఏం చేయమనలేదు. కాబట్టి ఫస్ట్ సమ్ డన్. సెకండ్ సమ్ ఇది కూడా బారోగ్రాఫే. చూడు, చిల్డ్రన్ హూ ప్రిఫర్ వాకింగ్, సైక్లింగ్. ఒక స్కూల్లోని 40 మెంబర్స్ చిల్డ్రన్ వాక్ నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. మిగతా మెంబర్స్ సైకిల్ 45, మిగతా 45. ఇంకొక స్కూల్లో 55 మెంబర్స్ వాక్ చేసుకుంటూ ఇంటికి వెళ్తారు. మిగతా 25 మెంబర్స్ సైకిల్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఇంకొక స్కూల్లో 35 మెంబర్స్ సైకిల్ చేస్తారు, 15 మెంబర్స్ వాక్ చేస్తారు. దీన్ని ఎలా డ్రా చేయాలబ్బా అని గింజిపోతున్నావు కదా. ఇది పెద్ద ఏం కాదు, చాలా సింపుల్.
ఇది డబుల్ బార్ గ్రాఫ్ అన్నమాట సెకండ్ సమ్. ఓకే చూద్దాం. డబుల్ బార్ గ్రాఫ్ నీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది, రెండింటిని కంపేర్ చేయడం కదా, సేమ్ ఇది కూడా కంపారిజనే. మరి స్కూల్ ఏబిసి 3 ఇచ్చారు కానీ ఇక్కడ మనం ఎందుకు నేర్చుకున్నది 2 కదా. మరి ఇక్కడ మళ్ళీ సైక్లింగ్ వాకింగ్ అని 2 ఇచ్చారు, మరి ఎందుకు నేర్చుకున్నది కూడా 1 కదా. ఇన్ని డౌట్స్ వస్తే అన్ని డౌట్స్ క్లారిఫై చేసేస్తాను. Children who prefer for what? ఒకటి వాకింగ్, సైక్లింగ్. కంపారిజన్, దిస్ ఈస్ కంపారిజన్ 0. ఎక్కడి నుండి డ్రా చేద్దాం, 10 దగ్గర నుంచి. 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55. ఓకే ఇప్పుడు ఇది చూద్దాం. కింద ఇక్కడ మనం నెంబర్స్ వేసుకున్నాం కదా, ఎంత హైయెస్ట్ 55 వరకు నెంబర్స్ వేసుకున్నాం. ఓకే 10, 15, 20, 25, 30, 5 డబుల్ మల్టిపుల్స్ అనమాట. ఓకే 5 డబుల్ మల్టిపుల్స్ ఇట్లా వేసుకున్నాం. ఇక్కడ సైక్లింగ్ వాకింగ్ ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేస్తున్నాం. అంటే 2 2 కదా. స్కూల్ ఏ, స్కూల్ బి, స్కూల్ సి ఏంటంటే జూలై, సెప్టెంబర్, ఆగస్ట్, నవంబర్ ఇవి ఉన్నాయి కదా, అలాగనమాట. ఓకేనా. స్కూల్ అంటే ఎస్సి అని పెట్టుకుంటున్నాను, ఎస్బి. ఎస్ అంటే స్కూల్. ఓకేనా. ఎస్సి స్కూల్ ఏ, స్కూల్ బి, స్కూల్ సి. స్కూల్ ఏలోని వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది? స్కూల్ ఏలో వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది? 40 పీపుల్ వాకింగ్ చేస్తున్నారు. 40 చిల్డ్రన్ అంటే 40 ఎక్కడుంది? ఓకే ఇక్కడ వైట్ ఇది, బ్లాక్ ఇది. ఓకే 40 చిల్డ్రన్ వాకింగ్ చేస్తున్నారు. ఇది వైట్ అంటే ఏంటి? వాకింగ్ అని. ఓకే నెక్స్ట్ సైక్లింగ్ ఎంతమంది చేస్తున్నారు? 45 మెంబర్స్ చేస్తున్నారు సైక్లింగ్. ఓకే ఈ లైన్ ఇలాగే ఉంచేసుకుని ఎక్స్ట్రా కొంచెం గీసుకోవచ్చు ఇలాగా. ఇలా గీసుకోవచ్చు. ఓకే ఓకే దీన్ని డార్క్ చేస్తున్నాను, ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఈ సెకండ్ సమ్ ఇందాక వీడియో కొంచెం కట్ అయింది. ఇక్కడ ఏంటి? వైట్ సైక్లింగ్. సైక్లింగ్ అనేది షేడ్ అనమాట. ఈ వాకింగ్ వైట్. స్కూల్ ఏలోని 40 మెంబర్స్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, మిగతా 45 మెంబర్స్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. స్కూల్ బిలోని 55 మెంబర్స్ వాకింగ్ చేస్తున్నారు. అంటే మనం ఒక 55 వరకు బార్ గీయాలి. 55 ఎక్కడ ఉంది? ఎండ్లో ఉంది. ఎండ్లో 55. మెంబర్స్ వైట్ అంటే వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. మిగతా సైక్లింగ్ ఎంతమంది చేస్తున్నారు? మరి 25 మెంబర్స్ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ స్కూల్లో సైక్లింగ్ మెంబర్స్ తక్కువ మంది ఉన్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ స్కూల్ సి. ఈ డ్యూయల్ బార్ గ్రాఫ్, డ్యూయల్ అనా డబల్ బార్ గ్రాఫ్ అనేది
దేనికి వాడతారు? కంపారిజేషన్కి. ఓకేనా, మర్చిపోకూడదు అస్సలు. నెక్స్ట్ స్కూల్ సిలో ఎంతమంది వాకింగ్? స్కూల్ సిలో 15 మెంబర్స్ వాకింగ్, 35 మెంబర్స్ సైక్లింగ్. ఓకే, 15 మెంబర్స్. ఇదే లీస్ట్ అనుకుంటా. ఎస్, దిస్ ఈజ్ ద లీస్ట్. చూసారా, చూడగానే ఇది లీస్ట్ అని ఎలా తెలిసిపోతుంది? అందుకే ఇలాంటి గ్రాఫ్స్ గట్రా వాడతారు. వైట్ అంటే వాకింగ్ 15 మెంబర్స్. నెక్స్ట్ సైక్లింగ్ 35 మెంబర్స్, 35 హియర్. ఓకే, అంతే అయిపోయింది. దీన్ని షేడ్ ఇవ్వాలి. అంతే అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఈ లెసన్ పేరు ఏంటి? డేటా హ్యాండ్లింగ్. ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేసుకుందాం. మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసే దాన్ని కొన్ని టైమ్స్లో దాన్ని డేటా అంటాం. ఓకేనా, ఈ డేటాని రకరకాలుగా మనకి రిప్రజెంట్ చేస్తారు, గ్రాఫికల్గా. ఇంకా నెక్స్ట్ ఇంకా వస్తాయి టాపిక్స్, అలా కూడా చేస్తారనమాట. ఓకే, ఈ గ్రాఫ్ని మనం ఈరోజు నేర్చుకున్నాం ఎలా చేయాలి. వన్ గ్రాఫ్ అండ్ డ్యూయల్ బార్ గ్రాఫ్. ఓకే, ఒకటేమో బార్ గ్రాఫ్, ఇంకోటి డ్యూయల్ బార్ గ్రాఫ్. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం? పిక్టోగ్రాఫ్ కోసం నేర్చుకున్నాం. అంటే లైక్ ఒక పిక్చర్ ఇచ్చి అది ఇంత అని చెప్పి వాళ్ళు ఇస్తారు, దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, దట్స్ ఇట్. రికాప్ కంప్లీటెడ్. సీ నెక్స్ట్ టైం. బాయ్.